హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి మునగాకు ఫ్రై అండి. హెల్త్కి చాలా మంచిది. ఒకవేళ పాలు ఇచ్చే తల్లి అంటే మునగాకు తింటే నాకు తెలిసినంత వరకు ఇమీడియట్గా పాలు పడతాయండి. పాల వరకు ఇబ్బంది లేదు, ఖచ్చితంగా పాలు అయితే పడతాయండి. సో మునగాకు వచ్చేసి నాకు మా అత్తమ్మ ఊరి నుంచి తీసుకొచ్చారండి. ఇది ఆల్రెడీ వాష్ పెట్టిన మునగాకు అండి. కొంచెం అంటే వాటర్ వేసి నీట్గా వాష్ చేసుకోండి ఒక 2 నుంచి 3 సార్లు. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఏదైనా మీరు తీసుకునే అంటే కొంతమంది పానీలో కొంతమంది దప్పలలో చేసుకుంటారు కదా, వాళ్ళు కొంచెం వాటర్ తీసుకొని వాటర్ అంతా ఇంకిపోయి మునగాకంతా మంచిగా ఉడికేలాగా మొత్తం నీట్గా వాడ్చుకోండి. వాడ్చుకున్న తర్వాత అంటే వాడ్చుకొని మీరు పక్కన పెట్టుకొని ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ కానీ చేసుకుంటే ఒక 15 days వరకు అయితే ఉంటుందండి, పాడైతే ఏం కాదు. దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మునగాకు, 1 కప్ కారం వచ్చేసి, రెడ్ చిల్లీస్ అండి, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి అండ్ పల్లీలు అండి. పల్లీలు వచ్చేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం పౌడర్ వేసేసుకుందాం, అదే కారం వేసేసుకుందాం. అండి మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఫస్ట్ మిరపకాయలు వేసుకోండి. మిరపకాయల తర్వాత కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, ఇవి ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకోండి. అది గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత మిర్చి అనేది, ఇప్పుడు పల్లీలు ఉన్నాయి కదండి, పల్లీలు అనేవి ఆయిల్ ఏం లేకుండా సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇదండి ఇలా డ్రై రోస్ట్ అయితే సరిపోతుంది. ఇది చల్లారేల వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీ పోపు పెట్టేసుకోండి. పోపు వచ్చేసి బాండ్లు పెట్టుకొని బాండ్లు వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ తాగేలో ఇవ్వండి వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వెల్లుల్లిపాయలు తీసుకొని రోట్లో వేసుకొని కచ్చా పచ్చాగా అంటే ఇలా దంచుకుంటే సరిపోతుంది. ఆయిల్ కాగాక కొంచెం ఆవాలు అండ్ శనగపప్పు వేసి, శనగపప్పు వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు ఆల్రెడీ కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో మనం ఆల్రెడీ ఆకు వాడ్చి పెట్టుకున్నాం కదా, ఆ ఆకు వేసేసుకుందాం. ఆకు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటాం. ఆకు మొత్తం పోపు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. కొంచెం డ్రై అయితే సరిపోదు, ఎందుకంటే ఆల్రెడీ ఉడికింది కదండి ఆకు, సో కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. నాకు చెప్పడం మర్చిపోయామండి, మనము మునగాకు వాడ్చుకునేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఆ తర్వాత వాడుకోండి. ఇప్పుడు ఇది వాడేలోపు మనం ఆల్రెడీ పల్లీలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఇది మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకున్నాం. ఇంకా చూపించాను కదండి, రెడ్ చిల్లీ, ధనియాలు, జీలకర్ర, అది పౌడర్ చేసేసండి. ఆ పౌడర్ చేసిన తర్వాత మనం ఏదైతే పల్లీలు తీసుకున్నామో ఆ పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకున్నాం. ఇదండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వెల్లుల్లిపాయ చూపించాను కదా ఇందాక, మనం ఫ్రైలోకి వేసిన వెల్లుల్లిపాయ వేరే అంటే ఇది వచ్చేసి కారంలో వేసేసుకుంటున్నాము. ఇది కూడా వేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోండి, గ్రైండ్ చేసేసుకోండి. ఇదిగోండి వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత కారం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కారాన్ని మనం ఫ్రైలోకి వాడుకుంటాము. చూడండి ఇలా అయిపోతే సరిపోతుంది కారం అనేది. ఇప్పుడు ఇందాక మీకు ఉప్పు వేసి మీకు చూపించడం మర్చిపోయానండి, ఏం పర్లేదు. ఒకవేళ మీరు ముందు మర్చిపోయినా ఉప్పు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇదిగోండి మొత్తం మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఉప్పు చూసుకోండి, ఉప్పు చూసుకొని దీంట్లో సరిపోయిందండి. ఓకే అండి, సరిపోలేదంటే ఇంకొంచెం ఉప్పు మీకు ఇది వాడ్చుకున్నాం కదా, నేను ఆల్రెడీ చెప్పా కదా మీకు వాడ్చుకునేటప్పుడే కొంచెం ఉప్పు పసుపు వేసుకొని వాడుకోమని చెప్పి. ఒకవేళ సరిపోలేదు అనుకుంటే మీరు ఆకులో మా ఉప్పు సరిపోలేదు అనుకుంటే కొంచెం చూసి వేసుకోండి. ఎందుకు అంటే మనం ఆల్రెడీ కారంలో వేసుంటాం కదా సాల్ట్ అనేది, సో అందుకోసం చూసుకొని వేసుకోండి. కొంచెం తక్కువైనా పర్లేదండి, మనకి కావాలంటే మిక్స్ చేసుకోవచ్చు. ఎక్కువైందంటే ఇప్పుడు మనం వేస్ట్ అయిపోతుంది కదా, కర్రీ అనేది తినలేము. ఇదండి ఫ్రై అయిపోయింది, చాలా త్వరగా అయిపోతుందండి. కాకపోతే మీకు డీటెయిల్గా చూపించాలని చెప్పి నేను కొంచెం లెంతీగా చూపిస్తున్నాను. మొత్తం డీటెయిల్గా తెలియదు కాబట్టి కొంచెం తెలియదు ఉంటా, సో దానికోసం అని చెప్పి నేను కొంచెం డీటెయిల్గా ఆకు వాడిన తర్వాత అదే ఆకు మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి కారపొడి, ఆ కారపొడి వేసుకొని అంటే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత కారం తినగలుగుతారో అంత కారం వేసుకొని నీట్గా ఫ్రై మిక్స్ చేసుకోండి ఆకులు. ఇంకో విషయం అండి,
కొన్ని మునగాకులు చేదు ఉంటాయండి. సో అది ఒకసారి చెక్ చేసుకుని, అంటే ఆకు పోస్తారు కదండి, ఆకు పోసుకునేటప్పుడే పచ్చాకు కొంచెం నోట్లో వేసుకొని ఒక ఆకైనా తినేసి చేదుగా లేదు అంటేనే చేసుకోండి. కొన్ని ఆకులు ఏంటంటే చేదు ఉంటాయండి. సో మీరు ఎంత ప్రాసెస్ చేసుకొని ఇంత కష్టపడి చేసుకోండి, అనవసరంగా పడేయాల్సి చేదు. కొంతమంది చేదుల్లో కొంతమంది తింటారండి, కొంతమంది తినరు కదా. సో అందుకోసం వాళ్ళకి చెప్తున్నాము. దాన్ని మొత్తం కారం మొత్తం మిక్స్ చేసుకోండి. దానిలోకి మొత్తం కారం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కర్రీ అయితే ఇలా ఉంటుంది. నేను వేసుకున్న కారం మొత్తం నాకు సరిపోయిందండి, కరెక్ట్గా క్వాంటిటీ అండి కారము. నేను మామూలుగా ఏంటంటే అన్నంలో తక్కువ చేస్తానండి. కొంతమంది ఏంటంటే టైం పాస్కి తింటారు కదా, లేదంటే కొంతమంది రైస్లోకి నంచుకునేటట్టు పప్పు చేస్తే పప్పులోకి అలా నంచుకునేటట్టు తింటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం కారం తక్కువ వేసుకొని పప్పులోకి నంచుకుంటారని చెప్పి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే మనం అన్నంలో కూడా మిక్స్ చేసుకొని వేరే కర్రీ ఏం లేకుండా దీంతో తినేసేయచ్చు. ఫైనల్ గా అయితే మునగాకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు కానీ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.